డబ్బులు వేగే రాలే మా సార్ ఎలా రండి సార్ ఇదంటే బాబు వచ్చేస్తున్నావా జరగండి సార్ సార్ కొద్దిగా ఇలా చూడండి సార్ ఇలా చూడండి అందులోనే ఓకే సార్ విశ్వకవి 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 మురుగులనెంతో గౌరవిస్తాం స్నేహితులతో కలిసి ఉంటాం మురుగులనెంతో గౌరవిస్తాం స్నేహితులతో కలిసి ఉంటాం క్రమశిక్షణతో చదువుకుంటాం నలుగురికి దేవాదర్శమవుతాం విశ్వకవి 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 మా విశ్వకవి విశ్వకవిలో విద్యార్థుల భావితరాల వారసుల విశ్వకవిలో విశ్వకవి విశ్వకవి మా విశ్వకవి వారసుల విశ్వకవిలో భారత విద్యానములో విశ్వకవి మా విశ్వకవి ఈరోజు కాకినాడలో ఉన్నాం. ఇంద్రపాలెం గ్రామంలో ఎన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విశ్వకవి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం మేరకు రావడం మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని స్థానిక ప్రధాని యొక్క కోరిక మేరకు గతంలో 20-25 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న శ్రీనివాస్ గారి గతంలో మరి కాకినాడ జగన్నాథపురంలో మరి కాన్వెంట్ నడుపుతూ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడ ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి అందరూ ఆయన కొన్ని వాళ్ళకి ఇక్కడ కాన్వెంట్ దానికి మాజీ శాసనసభ
భవిష్యత్తులో ఇది గిరిజన అభివృద్ధి చెందాలి. ఒక పక్క ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ముందు చూపుతోటి ప్రతి వారు చదువుకోవాలి, పేద పేదాభిప్రాయాలు లేకుండా చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి కూడా ప్రభుత్వంలో మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం ఉన్న కార్యక్రమం గవర్నమెంట్లు ప్రభుత్వ స్కూల్ అనే తేడా లేకుండా అందరూ పేరెంట్స్కి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, ఎడ్యుకేషన్లో చాలా రకాలైన పెర్ఫార్మెన్స్లో మార్పులు చేసి భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే విధానాన్ని విద్యని అభ్యసించాలి, భారత పౌరులుగా తయారవ్వాలి రాష్ట్రం నుంచి అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కూడా ముందు చూపుతో వెళ్తూ ఉంది. అందుచేత ఇటువంటి కాన్వెంట్లు ఇంకా కావాలి, ప్రజలకు చదువు చెప్పాలి. మరి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంత ప్రజానీకాన్ని కూడా ఆకట్టుకుని పిల్లలకు మంచి విద్యని చెప్పి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకోవాలని భగవంతుడు అన్ని విధాలుగా ఆశ్రయించాలని కోరుకుంటాను. చెప్పిన విధంగా ఇక్కడ హైదరాబాద్లో నేను మంచి పెంచుకుంటానని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ప్రజానికి అనుకూలమైన ఫీజులతోటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన పథకం అమలు పరుస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి, అదేవిధంగా పిల్లల్ని ప్రతి మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి నైపుణ్యం కలిగిన టీచర్స్ తోటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ నా కోరిక మేరకు మన సత్యబాబు గారు, ఈ మేడం గారు, ఇక్కడ రామలక్ష్మి గారు మా కోరిక మేరకు వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఓపెన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని మన స్కూల్ తరఫున, మన శ్రేయభివృద్ధి తరఫున సార్ కోరుకుంటున్నాను. మేడం గారు మీ బ్లెస్సింగ్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ.